శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భీష్ముడు రథము నదిరోహించి ఆ స్వయంవరమున కెత్తించెను. అచ్చటి రాజులందరినీ ఓడించి బలవంతముగా రాకుమార్తెలు ముగ్గురిని తీసుకువెళ్ళను. మహారథి భీష్ముడు మిగుల తేజస్సంపన్నుడు. తన బాహుబలము చేత సకల నరేసులను జయించిన తరువాత ఆ కన్యలను తీసుకుని హస్తిరాపురమునకు తిరిగి వెళ్ళాను. భీష్ముడు ఆ సౌందర్యవతులకు కన్యలను తల్లులుగా, సోదరీమణులుగా, పుత్రికలుగా భావించెను. వారిని తెచ్చి వెంటనే సత్యవతికి అప్పజెప్పాను. జ్యోతిష్యులు, వేదపారంగతులు, పండితులైన బ్రాహ్మణులను పిలిపించి శుభముహూర్తము తెలుపమని వారిని ప్రార్థించెను. వివాహములకు కావాల్సిన సామాగ్రి అంతయును ప్రోగు చేయించెను. తన చిన్న సోదరుడు ధర్మాత్ములకు విచిత్రవీర్యునకు ఆ కన్యలతో వివాహము జరిపించుటకు ప్రయత్నములు జరుగుచుండెను. అప్పుడు ఆ ముగ్గురిలో మిగుల సౌందర్యవతి పెద్దదగు కన్య సిగ్గుతో భీష్మునితో ఇట్లు పలికెను. ధర్మమును తెలిసినవాడ, నీవు కురువంశమునందు ప్రతిష్ఠితుడవైన పురుషుడవు. నీ వంశమును దేదీప్యమానవుగా చేసితివి. గంగానందన, నేను మనస్సులో సాల్వుడును రాజును స్వయంవరమున వరించితిని. ఆ నరేశుడు నా యందు ప్రేమ విహ్వలుడయ్యను. అందువలన అతడు కూడా తన చిత్తమున నన్ను వరించెను. పరంతప, ఇప్పుడు ఈ కులాచారమును అనుసరించి దయచేసి సముచిత రీతిని జరిపింపుడు. భీష్మ, నీవు ధర్మాత్ములలో కూడా ప్రముఖ స్థానమును కలిగి ఉన్నావు. సాల్వుడు మొదట నన్ను వరించినను నీవు శక్తిశాలివి గనుక నీ ఇచ్చ వచ్చినట్లు చేయుము అని చెప్పాను. ఇట్లు ఆ కన్య చెప్పగా కురునందనులకు భీష్ముడు వృద్ధ బ్రాహ్మణులను, మంత్రులను, తల్లి సత్యవతిని ఇప్పుడేమి కర్తవ్యము అని సంప్రదించాను. స్వయముగా తాను ధర్మ వైశిష్ట్యమును తెలిసినవాడు. అందరి అనుమతిని పొంది ఆ కన్యతో అతడు పలికెను. వరానన, నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. అప్పుడు భీష్మునితో సెలవు తీసుకొని ఆ కన్య సాల్వుని దగ్గరకు వెళ్ళాను. తన మనోభీష్టమును ఆ రాజునకు స్పష్టముగా తెలిపి ఇట్లు పలికెను. మహారాజా, నీ యందు నా మనస్సు రమించుచున్నది. అందువలన నేను ధార్మికముగా భీష్మునితో సెలవు తీసుకొని వచ్చి తిని. ఇప్పుడు నీ సేవకై ఈచటికొచ్చి తిని. నన్ను వివాహము చేసుకొనుము. నరశ్రేష్ఠ, నేను నీ ధర్మపత్నిని. నిన్ను నా హృదయమును నిలుపుకొంటిని. నీ హృదయము కూడా నాచే నిండి ఉన్నది. ఇది నిశ్చితమైన విషయం అని చెప్పాను. అప్పుడు సాల్వుడిట్లు పలుకుచున్నాడు. సుందరి, నా ఇతడినే భీష్ముడు నిన్ను చేకొని రథమున కూర్చోబెట్టుకొనను. అందువలన నేను నిన్ను పత్నిగా చేసుకొనలేను. ఇతరులచే వదిలిపెట్టబడిన కన్యను వివాహము చేసుకున్న బుద్ధిమంతుడెక్కడునున్నాడు? భీష్మునకు నీ యందు మాతృభావన ఉన్నప్పటికీ నీవతని దగ్గరనే ఉంటివి గదా, కనుక నాతో నీ వివాహము జరుగుట అసంభవం అని చెప్పాను. అప్పుడు ధీమంతులకు సాల్వుని చేత తిరస్కరింపబడి ఆ కన్య విలపించుచు తిరిగి భీష్ముని వద్దకు వచ్చాను. కన్నీరు గార్చుచు ఇట్లు నుడివెను. వీరవర, నీతో వదిలిపెట్టబడిన దానిని సాల్వుడు నన్ను స్వీకరించలేదు. మహానుభావ, నీవు ధర్మస్వరూపుడవు. నీవు నన్ను నీ దాసిగా చేసుకొను. లేని ఎడల నా ఈ శరీరము పరిత్యజించదను అని చెప్పాను. అప్పుడు భీష్ముడు పలికెను. సుందరి, నీ మనస్సునందు పరపురుషుడు నిండియున్నాడు కనుక నీవెట్లు స్వీకరింపబడదువు? కళ్యాణి, నీవిప్పుడు నిశ్చితముగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోము అని చెప్పాను. సాల్వుని వలన పొందిన సమాధానమే భీష్ముని వలన కూడా పొంది ఆ కన్య అడవికి వెళ్ళిపోయాను. అచట ఒక పరమ పవిత్ర నిర్జల స్థలమున తపమాచరించసాగాను. ఇచట రాజకు విచిత్రవీర్యునికి ఆ ఇరువురి కన్యలతో వివాహము జరిగెను. కాశీరాజు కుమార్తెలైన ఆ ఇరువురి కన్యలు అనుపమ సౌందర్యవతులు. ఒకరి పేరు అంబిక, మరొకరి పేరు అంబాలిక. ప్రతాపవంతులకు విచిత్రవీర్యుడు ఆ ఇరువురి భార్యలతో వివిధములకు భోగములు అనుభవించసాగాను. ఒకప్పుడు ఇంటిలో, మరొకప్పుడు ఉపవనములో వారితో విహరించుచుండెను. 9 సంవత్సరముల వరకు మహారాజుకు విచిత్రవీర్యుడు తనకనుకూలవతులకు ఆ ఇరువురితో విలాస జీవనము గడిపెను. ఇంతలో అతనికి క్షయరోగం ప్రాప్తించెను. తదుపరి అతడు మరణించెను. కుమారుడు చనిపోవుగా సత్యవతికి అంతులేని దుఃఖము కలిగెను. ఆమె ఆజ్ఞతో మంత్రులు విచిత్రవీర్యునకు శ్రాద్ధాది కార్యములు నిర్వహించిరి. ఏకాంతమునందు సత్యవతి మిగుల దుఃఖితురాలై భీష్మునితో ఇట్లు అనెను. మహాభాగ్యశాలివగు కుమార, నీవు నీ తండ్రి సంతనుని రాజ్యభారము నిర్వహింపము. దానికి తోడు వంశమును రక్షింపము. దాని వలన యయాతి యొక్క వంశము నశించకుండా ఉండును అని చెప్పాను. భీష్ముడిట్లు చెప్పసాగాను. తల్లి, నేను తండ్రి గారి కొరకు ప్రతిజ్ఞ చేసి తిని, దానిని మీరి కూడా వినియున్నారు కనుక నేను రాజ్యమును పాలింపలేను, వివాహము చేసుకొనను అని చెప్పాను. ఇక వంశపారంపర ఎట్లు కొనసాగును అని చింతతో సత్యవతి వ్యాకులతకు లోనయ్యను. రాజులేని ఈ తరుణమున నేను అకర్మణ్యురాలినై ఉన్నచో సుఖముగా నుండు ఆశ ఏదియునూ కనిపించటలేదు అని ఆమె దుఃఖించుచుండెను. అప్పుడు భీష్ముడు ఆమెతో, తల్లి, నీవు శోకమును వదిలిపెట్టి విచిత్రవీరుని క్షేత్రము నుండి పుత్రుడు ఎట్లు జన్మించునో అది ఆలోచింపము అని పలికెను.
భీష్ముడు మాటలు విని సత్యవతి ఆలోచించుచు తన పెద్ద కుమారుడైన వ్యాసుని మనస్సులో తలుచుకొనెను. స్మరించుటతోడనే వ్యాసమహర్షి అచ్చటికొచ్చెను. వచ్చి ఆమె కోరిక ఏమని అడిగాను. అతనిని ఆదర సత్కారములు చేసి ఆమె ఆహ్వానించెను. పొగలేని రెండవ అగ్నివలే అక్కడ కూర్చుని ఉన్న మహా తేజస్వి యొక్క మునీంద్రుడు దేదీప్యమానమై ఉండెను. తల్లి సత్యవతీదేవిని తన కుమారుడు వ్యాసమునీంద్రుడితో, నాయన, ఇప్పుడు నీవు విచిత్రవీరుని క్షేత్రమునందు ఒక చక్కటి కుమారుని జన్మింపవలేను అని పలికెను. తల్లి మాటలు విని వ్యాసుడు దానిని ఆప్తముగా అంగీకరించెను. తాను తన అంగీకారమును తెలిపెను. అంబిక ఋతుకాల స్నానమునరించి ఉండగా ముని యొక్క మానస సంయోగం వలన ఆమె నేత్రహీనుడైన పుత్రుని కనెను. ఆ పుత్రుడు మిగుల బలవంతుడు, జన్మాంధుడగును. బాలకునిని చూచి సత్యవతి మనస్సులో దుఃఖం పొంగి పొర్లుచుండెను. అప్పుడు రెండవ కోడలితో ఆమె, నీవు కూడా శీఘ్రముగా పుత్రుణ్ణి కనుము అని చెప్పెను. అప్పుడు అటులనేనని అంబాలిక కూడా గర్భమును ధరించెను. తదనంతరము ఆమె పాండురాజుకు జనని అయ్యెను. అందరి అంగీకారములతో పాండురాజుకు రాజ్యాభిషేకము చేశాను. 1 సంవత్సరము తరువాత సత్యవతి మరలా పుత్రోదయమునకు తన కోడలిని ప్రేరేపించెను. ఆమె మునివరుడుగు వ్యాసుని పిలిపించి తన మనస్సులోని కోరిక ఆయనకు తెలిపెను. రాత్రి సమయమున అతనిని శయనాగారమునకు పంపెను. అప్పుడు ఆ కోడలు స్వయముగా అతని దగ్గరకు వెళ్ళక తన దాసిని పంపెను. ఆ దాసి గర్భము నుండి పుణ్యాత్ముడు అగు విదురుడు ధర్మము యొక్క అంశం నుండి జన్మించెను. ఇట్లు వ్యాసుడు వంశరక్షణ కొరకు ధృతరాష్ట్రుడు మొదలగు మహాపరాక్రమవంతులైన కుమారులను ఉత్పన్నము చేసెను. పాపరహితమైన మునులారా, యయాతి వంశమునకు సంబంధించిన ఈ కథలన్నిటినీ నేను మీకు వినిపించితిని. సోదర ధర్మము గూర్చి విశేషముగా తెలుసుకొనిన ధర్మాత్ముడు శ్రీ వ్యాసుని కృపతో ఈ వంశము సురక్షితమయ్యను. ఇట్లు దేవీ భాగవతములోని 12 స్కందములలో మొదటి స్కందము సమాప్తం. 2వ స్కందం రేపు తెలుసుకుందాం. మీలాగా వినాలనుకునే మరికొంతమంది కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నుండి జన్మించెను. ఇట్లు వ్యాసుడు వంశరక్షణ కొరకు ధృతరాష్ట్రుడు మొదలగు మహాపరాక్రమవంతులైన కుమారులను ఉత్పన్నము చేసెను. పాపరహితమైన మునులారా, యయాతి వంశమునకు సంబంధించిన ఈ కథలన్నిటినీ నేను మీకు వినిపించితిని. సోదర ధర్మము గూర్చి విశేషముగా తెలుసుకొనిన ధర్మాత్ముడు శ్రీ వ్యాసుని కృపతో ఈ వంశము సురక్షితమయ్యను. ఇట్లు దేవీ భాగవతములోని 12 స్కందములలో మొదటి స్కందము సమాప్తం. 2వ స్కందం రేపు తెలుసుకుందాం. మీలాగా వినాలనుకునే మరికొంతమంది కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.